హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఉన్నారు, బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ రాక దాదాపుగా 10 days అవుతుంది. ప్లీజ్ గాయస్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇది మన సద్దుల బతుకమ్మ షాపింగ్, అలాగే బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఇంటి దగ్గర అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా చూసేయండి. మా విలేజ్, మా ఇంటి బతుకమ్మ, అలాగే మా విలేజ్లో మేము ఎలా బతుకమ్మ ఆడతామనేది ఈ వీడియో ఉంటుంది. ఖచ్చితంగా పూర్తిగా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మేము షాపింగ్ చేయడానికి వచ్చాము. పిల్లలకి కొంచెం ఫీవర్ ఉండే, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వాళ్ళకు హెల్త్ బాగాలేకుండా ఉంటే ఇద్దరికి వాళ్ళకు హాస్పిటల్లో చూపించి, మా పెద్దోడికి మా మమ్మీ అక్కడ డ్రెస్ తీసుకుందా అని చెప్పింది. చిన్నోడికి డ్రెస్ తీసుకోలే, మేము తీసుకోండి అని అంటే మేము చిన్నోడికి డ్రెస్ తీసుకోవడానికి షాపింగ్కి వచ్చాము. వాడికి ఫ్రాక్స్ చూస్తున్నాము, చాలా బాగున్నాయి. ఇది జమ్మికుంట సిటీలో కిడ్స్ వరల్డ్ అని ఉంటుంది షాపు. చాలా బాగున్నాయి బట్టలు, కాకపోతే కొంచెం డబ్బులు కూడా బాగానే ఉన్నాయి. బట్ పిల్లల కోసం మనం ఎన్నైనా ఖర్చు పెడతాం కదా బట్టల విషయంలో, తప్పదిగా. కానీ పిల్లల బట్టల వరకే ఉంటుంది. కిడ్స్ వరల్డ్ అని షాప్ ఉంటుంది జమ్మికుంటలో. చాలా బాగున్నాయి డ్రెస్సులు, అయితే నాకు బాగా నచ్చినాయి. మాకున్న బడ్జెట్లో, అలాగే మా జున్ను కాడికి సెట్ అయ్యే ఫ్రాకే తీసుకున్నాము. ఫ్రాక్స్ బాగున్నాయి, మనీ కూడా బాగున్నాయి. అలా మా బడ్జెట్కి తగ్గట్టుగా తనకి ఏ ఫ్రాక్ అయితే బాగుంటుంది ఏంటని చూసి కొంచెం సెలెక్ట్ చేసుకొని తీసుకునేసరికి కొంచెం టైమే పట్టింది. కొంచెం మామూలుగా ఉండే ఫ్రాక్స్ ఏమో తనకి బాగుండట్లేదు, కొంచెం మంచిగా లుకింగ్ ఉన్న ఫ్రాక్స్ ఏమో ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్రాక్ బాగుందని నేను తీశాను, బట్ దానికి 1000 కంటే ఎక్కువ ఉంది ప్రైజు. వామ్మో అనిపించింది. ఆరెంజ్ కలర్ ఫ్రాక్ కూడా, ఎల్లో ఆరెంజ్, ఈ 2000 కంటే ఎక్కువనే ఉన్నాయి ప్రైస్. వామ్మో అనిపించి మళ్ళీ వాటిని పక్కకు పెట్టేశాము. బట్ చూడడానికైతే ఓకే. పండుగ అంటే పండుగకు ఇక అంతే కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పండుగ సీజన్ కాబట్టి ఇక రేట్లు పుష్కలం ఉంటాయి. తనకి తీసుకోలేదు డ్రెస్, తీసుకోండి అని చెప్తే మేము తీసుకోవడానికి వెళ్ళాము. కాకపోతే మేము తీసుకునే మనీలో మాత్రం చాలా రేట్లు ఎక్కువ ఉండేసరికి తనకి మాకు వచ్చే బడ్జెట్లో తనకు సెట్ అయ్యే ఫ్రాకు లాస్ట్లో ఒకటి సెట్ చేసాం. ఇదేమో 700-800 అంట ఈ ఫ్రాకు. నాకు కొంచెం రేట్లు ఎక్కువ అనిపించింది. ఫైనల్లీ ఈ ఫ్రాక్ సెట్ అయిపోయింది తనకి. మా దగ్గర ఉండే బడ్జెట్లో తనకి సెట్ అయ్యే ఫ్రాక్, లాస్ట్లో ఈ ఫ్రాక్ సెట్ చేసాం. ఇది ఓకే చేసాం, తనకి బాగుంటుందని. నెక్స్ట్ ఇది, ఈ గ్యాప్లో వాడి నోట్లో ఏది పడితే అది పెట్టేసుకొని మమ్మల్ని ఆగమాగం చేస్తాడు. షాప్ అంతా తిరుగుతుంది. వాడిని కవర్ చేసుకుంటూ వీడియో చేస్తూ ఇవి చేయడమే చాలా ఎక్కువ అయిపోయింది టైం మాకు. ఐ లవ్ మై డాడీ అనే షర్ట్, అలాగే షార్ట్, ఇట్లా వాడికి అబ్బాయి బట్టలు చాలా బాగుంటాయి. మా చిన్నోడికి ఎందుకులే అని వానికి అబ్బాయి బట్టలు ఎక్కువ వేయం, కానీ ఎందుకో వాడికి వేస్తే ఆ లుకింగ్ వేరే అనిపిస్తుంది. అందుకని ఒకటి టీషర్ట్ను చిన్న షార్ట్ లాగా తీసుకున్నాం, అలాగే ఒక డ్రెస్ తీసుకున్నాం. ఇంతటితో షాపింగ్ క్లోజ్ అయిపోతుంది. మనీ కొట్టేశాడు ఫోన్పే చేసేసి. నేను ఒకసారి కెమెరాను షాప్ మొత్తం చూపిద్దామని ఇలా ట్రై చేసి వీడియో తీసేసి ఆ డ్రెస్ పట్టుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాతకి ఇది అంటే తెల్లారితే సద్దుల బతుకమ్మ అనగా ఈరోజు అన్నట్టు. అంతకుముందు రోజు వీడియో షాపింగ్కి వెళ్ళాము. నెక్స్ట్ డే అయితే బతుకమ్మ మనకు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అందుకనే వాళ్ళకి బట్టలు తీసుకురావడానికని, అలాగే వాళ్ళకి హాస్పిటల్ చూపించడానికని వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. ఇది షాపింగ్ చేసి పిల్లలకి హాస్పిటల్లో చూపించి ఇంటికి వచ్చాక మళ్ళీ పత్తి దగ్గరికి పోయి ఇలా గునుగు పువ్వు, తంగేడు పువ్వు, సీతజడ పువ్వు ఇట్లా తెంపుకొని వచ్చి ఇలా దారాలతో చిన్న చిన్న దారాలాగా కట్ చేసి వాటిని కట్టలు కట్టి పక్కకు పెట్టుకున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే బతుకమ్మ కదా, నాకు పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకొని ఇది చేయాలంటే చాలా కష్టం, పని తీరదు. మళ్ళీ అప్పటిదప్పుడే కట్టలు కట్టుకుంటూ బతుకమ్మ పేర్చాలి అంటే చాలా రిస్క్ అయిపోతుంది నాకని నేను ముందు రోజే పిల్లలకి ఆ బట్టలను హాస్పిటల్ చూపించిన తర్వాతకి వెంటనే పత్తి కడిగి పోయి మన చేన్లో, అలాగే ఇంకా ఎక్కడ పువ్వు దొరికితే అక్కడ తెంపుకొని తీసుకొచ్చుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని కట్టలు కట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇది గునుగు పువ్వు అయితే ఒక్కటే కట్ట మందం దొరికిందండి. అది కూడా మా పత్తిలో ఎక్కడనో ఒకటి చెట్టు ఉంటే తెంపి తీసుకొచ్చాను. కనీసం ఒక వరుస మందమైనా వస్తుంది అని. శాస్త్రమందం పెట్టాలంటారు కదా, అట్లా శాస్త్రమందమైన గునుగు పెట్టాలి అంటారని ఆ గునుగు కట్ట ఒక్కటి పట్టుకొని వచ్చాను. ఇది నెక్స్ట్ డే సద్దుల బతుకమ్మ రోజు. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
ఇప్పుడు బతుకమ్మ ప్రిపరేషన్, నేను బతుకమ్మ ఎలా పేరుస్తాను ఏంటి అనేది చూసేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి గాయస్ ప్లీజ్. మీ సపోర్ట్ ఇంతవరకు ఉంది. ఇప్పటికీ ఇంకా నేను రన్ చేసే ఎంతవరకు అయితే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తానో ప్రతిరోజు ప్రతిసారి నాకు మంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఇలానే మీ సపోర్ట్ ఇప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా పిల్లలు ఆడుతుంటే వాళ్ళని అలానే వీడియో తీశాడు మా చిన్న. ఇప్పుడు స్టార్ట్ అయిపోతే ఫస్ట్ ఇలా ఒక పట్ట వేసిన తర్వాతకి పట్ట మీద ఒక స్టూల్ పెట్టి తర్వాతకి తాంబాలం, స్టీల్ తాంబాలం పెట్టాను. పెట్టి గుమ్మడాకులను తాంబాలంలో ముందుగా పేర్చుకోవాలండి. నేను బాగా పెద్ద బతుకమ్మ ఏం చేయట్లేదు, మామూలుగా చిన్న బతుకమ్మే చేస్తున్నాను. అంటే నాకు దొరికిన పూలతో, నా దగ్గర అవైలబుల్గా ఉన్న పూలతో మాత్రమే నేను బతుకమ్మ పేరుస్తున్నాను. కొంచెం పెద్ద బతుకమ్మ అయితే మనకు 2 పక్కల తాళ్ళు వేసుకొని 4 సైడ్స్ వచ్చేటట్టు తాళ్ళు వేసుకొని కట్టుకుంటే చాలా బాగా వస్తుంది బతుకమ్మ. బట్ నేను బతుకమ్మ చిన్న బతుకమ్మే అవుతుందన్న ఉద్దేశంతో నేను తాళ్ళు దారాలకి ఇట్లా ఏం పెట్టలేదు. కొంచెం పెద్దగా బతుకమ్మ ఉంటే ఖచ్చితంగా దారాలు పెట్టి బతుకమ్మ పేరవాలండి. ఎందుకంటే ఎటు అయినా ఒరగదు బతుకమ్మ, సమానంగా మంచిగా నిటారుగా ఉంటుంది దారాలు వేసి కడితే. నేను చిన్నగానే ఉంటుంది బతుకమ్మ అని ఎలానే పేర్చేశాను. ఇలా గుమ్మడాకులు పెట్టి చుట్టూరుగా కట్ చేసి ముందుగా పసుపు కుంకుమ వేసి మొక్కుకొని తర్వాతకి ఇలా తంగేడు పూలను ముందుగా ఒక వరుస పెట్టాను. తంగేడు పువ్వులు మాకు పొలం దగ్గర ఒక చెట్టు ఉంది, అలాగే ఇంటి ముందు కూడా ఒక చెట్టు ఉంది. నాకు కావాల్సినంత తెంపి ఇచ్చాడు మా చిన్న. తెంపిస్తే నేను ఇది మా పెద్దోడు నాకు ఒక్కొక్క పువ్వు అందిస్తుంటే నేను పేర్చానండి. నాకు బతుకమ్మలో వీడే హెల్ప్ చేశాడు ఈసారి మా పెద్దోడు. నేను ఇది ఒక వరుస మొత్తం ఈ పైడి తంగేడు పేర్చానండి. ఈ తంగేడులో కూడా చాలా రకాలు ఉంటాయి మనకు. మన తంగేడు, పైడి తంగేడు, పెంట చెన్నంగి ఆకు అని కూడా ఉంటుంది. అది కూడా సేమ్ ఇలానే ఉంటాయి పువ్వులు, బాగుంటుంది. అది కూడా బతుకమ్మ పేరుస్తారు. దీనికి పైడి తంగేడు కంటే ఇంకా మన తంగేడు చాలా మంచి శ్రేష్టం అన్నట్టు. నేను నిన్న చెప్పాను కదా, నిన్నటి అంత ముందు రోజు చేను కాడికి వెళ్ళి తెంపుకొచ్చానని. అది నిన్న తీసుకొచ్చిన తంగేడు అదే, మన తంగేడే. నిన్న తీసుకొచ్చి అన్ని కట్టలు కట్టి నేను రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. నేను ఫస్ట్ చూపెట్టాను కదా, నెక్స్ట్ మన తంగేడునే ఒక వరుస పేరుస్తాను చూడండి. ఇది ఇలా ముందుగా మనకు ఆకులు కనబడకుండా అలాగే తాంబాలం కనబడకుండా ఈ పువ్వులు పేరిస్తే మనకు మంచిగా ఉంటుంది. అంటే తాంబాలమును ఆకులు కనబడకుండా ఉంటాయి కదా, ఇవి పువ్వులు కొంచెం పెద్దగా ఉంటాయి పైడి తంగేడు. మన తంగేడేమో కొంచెం ఇగురు మొగ్గుతో చాలా బాగా కనబడుతుందని నేను ఫస్ట్ ఈ పైడి తంగేడు పేర్చిన తర్వాతకి మన తంగేడు నెక్స్ట్ వరుసలో పేర్చాను. ఇలా పైడి తంగేడు పేర్చుకున్న తర్వాతకి నిన్న నేను సీత జడ పువ్వులు, మన తంగేడు అవి కట్ చేసిన ఆకులు నేను ఒక సంచిలో వేసుకొని భద్రంగా దాచిపెట్టాను. ఎందుకంటే మనకి ఇక్కడ బతుకమ్మకు మధ్యలో ఈ ఆకును వేస్తేనే మనకు బతుకమ్మ నీట్గా వస్తుంది. మళ్ళీ బతుకమ్మ కూడా ఒక పక్కకి ఒరగకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఆకును పోయాలి. ఇది బతుకమ్మ కడుపు నింపాలి అన్నట్టుగా అంటారు. నాకు తెలిసైతే ఈ ఆకుని ఇట్లా అంతా పోస్తూనే బతుకమ్మను పేరిస్తే చాలా బాగుంటుంది. కొంతమంది ధాన్యాన్ని కూడా పోస్తారు, వడ్లు ఇట్లా అట్లా పోస్తారు. ఈ పొట్టలో బతుకమ్మ గర్భంలో వడ్లు అట్లా కూడా నింపి పోస్తారు. నేను మాత్రం ఆకునే తంగేడాకును మాత్రమే దాచిపెట్టి ఆ సంచిలో పోసి దాచిపెట్టి నెక్స్ట్ డే అవసరం వస్తుందని నేను ముందే దాన్ని దాచిపెట్టి నెక్స్ట్ డేకి ఇలా యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో. పైడి తంగేడు కంటే మన తంగేడే చాలా బాగుంటుందండి. అదే పెట్టుకోవాలి, అదే మెయిన్గా మనకు బతుకమ్మలో. దీనికి బతుకమ్మ పేరవడానికి రీజన్ మనకు సైంటిఫిక్ ఏంటి అంటే, మనకు ఈ బతుకమ్మ పూలు మనకు తంగేడు, గునుగు, ఈ సీతజడ ఇవన్నీ ఆయుర్వేదిక చెట్లు అండి. ఇవి మనకు వాటర్లో బతుకమ్మను వేసిన తర్వాతకి వాటర్లో ఎలాంటివి ఉన్నా కూడా పురుగులు, చెత్త చెదారం అవన్నీ ఉంటాయి కదా, కీటకాలు అవన్నీ చనిపోయి వాటర్ మంచిగా నీట్గా అవుతాయి. ఇది మనకు సైంటిఫిక్ రీజను. అందుకే బతుకమ్మను కూడా వాటర్లో వేసి ఇలా చేస్తారు. 1 ఇయర్కి ఒకసారి ఇలా చేస్తే చాలా మంచిది. మనకు తరతరాలుగా వస్తున్న తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులందరికీ పేరు పేరున అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈ బతుకమ్మ పేర్చడం అంటే చాలా ఇష్టం నాకు, బట్ కొంచెం రిస్క్ ఉంటుంది దానికి. ఖచ్చితంగా బతుకమ్మ పేర్చిన తర్వాతకి హ్యాపీనెస్సే వేరుంటుంది. ఇది నేను ప్రతి ఇయర్ ఎవరైనా కానీ బతుకమ్మ పేర్చారు అంటే తినకముందే పేరుస్తారండి. అంటే ఏం తినకూడదు, ఫస్ట్ ఒక టీ కానీ ఏమైనా తీసుకున్న తర్వాతకి బతుకమ్మ పేర్చిన తర్వాతకి అన్నం కానీ టిఫిన్ కానీ చేస్తారు. నేను కూడా అంతే, ప్రతి ఇయర్ అంతే. నేను బతుకమ్మ పేర్చిన తర్వాతకే తింటాను, అన్నమైనా టిఫిన్ అయినా ఏమైనా. ఎందుకో నా చిన్నప్పటి నుండి అంతే. అమ్మ వాళ్ళు చేశారు, నేను అలానే చేసుకుంటూ, నేను చూస్తున్నప్పటి నుండి అయితే నేను కూడా అలానే చేస్తాను.
చెప్పండి ఎలా ఉందో. నేను పేర్చే బతుకమ్మ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ యొక్క బంతిపూలేమో నిన్న షాపింగ్కి వెళ్ళాము, చూపెట్టాను కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో వచ్చిన క్లిప్లో చూపెట్టాను కదా. వచ్చే ముందు చామంతి పూలు అలాగే బంతిపూలు తీసుకొని వచ్చాను. వాటితో పాటు నిన్న తీసుకొచ్చిన చేనుకా నుండి తీసుకొచ్చిన ఈ సిద్ధజడ పూలు అలాగే తంగేడు పువ్వు, గునుగు పువ్వు అవి అన్నీ కలిపి చివరి వరకు మన బతుకమ్మ ఇలా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? బతుకమ్మ చూడడానికి బాగుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, తెలుగింటి ఆడిపడుచులందరికీ, తెలంగాణ అక్క జిల్లాలందరికీ హ్యాపీ బతుకమ్మ. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. నేను పేర్చిన బతుకమ్మని చాలా హ్యాపీ అనిపించింది. ఇది దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాతకి ఇంకో చిన్న బతుకమ్మ పేర్చాను. ఖచ్చితంగా 2 బతుకమ్మలు పేరవాలండి. అలా ఈ బతుకమ్మ పేర్చిన తర్వాతకి ఇంకొక చిన్న బతుకమ్మ కూడా పేర్చాను. 2 బతుకమ్మలు పేర్చి దేవుడి దగ్గర పెట్టి పసుపు గౌరమ్మను చేసి 2 అగరబత్తీలు ముట్టించి అలాగే పక్కకు పెట్టేశాను. ఈ చిన్న బతుకమ్మకు కూడా అగరబత్తీలు ముట్టించి పక్కకు పెట్టేశాను. వెళ్ళేటప్పుడు తీసుకొని ప్రసాదాలను బతుకమ్మని తీసుకొని వెళ్ళడమే. ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాతకి బతుకమ్మ పేర్చిన తర్వాతకి నేను ఇలా పల్లీలు అలాగే నువ్వులు రెండింటిని వేయించి పొడులు చేశాను. ఇక్కడ ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే అమ్మ రవ్వ లడ్డులు ఇట్లా చేసింది, అది నెక్స్ట్ వీడియోలో చెప్దాం. అమ్మ వాళ్ళ దగ్గరది ఈ బతుకమ్మ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న వీడియో అంటే ఇది. నేను 2 రకాల ప్రసాదాలు చేసి అవి ఒక కవర్లో వేసుకొని చూడండి. మా పెద్దోడుకో బతుకమ్మ, నాకో బతుకమ్మ, చెరొక బతుకమ్మ పట్టుకొని బయటకు వచ్చేసాం. మేము దాదాపుగా 4:30కి ఏమో బయలుదేరాము. ఈసారి చాలా తొందరగా బయలుదేరాము, ఎందుకంటే ప్రతి ఇయర్ వర్షం పడి అసలు బతుకమ్మ ఆడడానికి కూడా టైం లేకుండా ఉండే. ఈసారి కూడా మరి ఏం చేస్తుందో అన్న భయానికి తొందరగానే బయలుదేరాం. ఇది మా ఇంటి బతుకమ్మని తీసుకొని బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాము. అలాగే ఇక్కడ చాలామంది అమ్మలు, ఫ్రెండ్స్, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ ఉన్నారు. అందరితోటి చాలా హ్యాపీగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడాము. ఆల్రెడీ ఇప్పుడు చాలా చోట్ల డీజే బాక్స్లే పెడుతున్నారు. ఫస్ట్ బతుకమ్మ రోజు కొంతసేపు ఒకరు బతుకమ్మ పాటలు పాడుతుంటే మిగతా వాళ్ళందరూ పాడాము. బట్ ఈసారి లాస్ట్ బతుకమ్మకి అలా ఏం చేయలేదు, డీజేనే పెట్టారు. డీజే పాటలతోటే బతుకమ్మ ఆడుకుని వచ్చాము. 4:35 వరకు వెళ్ళి 7 వరకు ఆల్రెడీ వచ్చేసాము. నేను మళ్ళీ బతుకమ్మ ఆడిన తర్వాతకి ఇంటికి వచ్చాక మళ్ళీ నేను లైవ్ చేశానండి. చాలామంది మన లైవ్కు కూడా అటెండ్ అయ్యారు ఆ రోజు. ఇక్కడ మా ఇంటి దగ్గర సద్దుల బతుకమ్మ చేసుకున్న రోజు నేను బతుకమ్మను ఇప్పుడు పోయి బతుకమ్మ దగ్గర ఆడి మళ్ళీ నేను సేమ్ టైంకి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ లైవ్ ఒక 1 అవర్, 1.5 అవర్ సేపు లైవ్ స్టార్ట్ చేశాను. మన వాళ్ళందరికీ బతుకమ్మ విషెస్ చెప్పాను ఆ రోజు. నేను ఈసారి తొందరగా వచ్చేసామని కూడా నేను చెప్పాను చాలామందికి. ఇలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి బతుకమ్మలు, చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. పెద్ద పెద్ద బతుకమ్మలు, చెప్పాలంటే నేను తీసుకొచ్చే బతుకమ్మే చాలా చిన్నగా ఉంది. దాదాపుగా అందరి బతుకమ్మలు పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే తులసి చెట్టు బతుకమ్మల మధ్యలో పెట్టి పసుపు కుంకుమ అలాగే ప్రసాదం వేసి అక్కడ ఊదిబస్తీలు ముట్టించి పెడతారండి. ఇట్లా పెట్టిన తర్వాతకి ఇక్కడ ముత్తైదులందరూ పసుపు కుంకుమ ప్రసాదాలు తీసుకొచ్చినాయి అన్నీ అక్కడ చెట్టుకేసి మొక్కుకొని బతుకమ్మ ఆడతారు. నేను కూడా తీసుకువెళ్ళిన ప్రసాదం ఇట్లా అక్కడ చెట్టుకు వేసి మొక్కుకొని బతుకమ్మ ఇప్పుడు ఆడడానికి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ అండి, బతుకమ్మ ఆడిస్తాము. చాలా క్లియర్గా క్లారిటీగా కనబడుతుంది కదా. మేము చాలా పొద్దున వెళ్ళాము బతుకమ్మ ఆడడానికి. ప్రతిసారి మస్క చీకటి లెక్క అయ్యేది, అసలు మనసులే కనబడకుండా ఉండేది. ప్రతి ఇయర్ చీకటిగా ఉండేది. బట్ ఈసారి మంచిగా వెలుతురులోనే వెళ్ళాం, మంచిగా అనిపించింది, హ్యాపీగా. ఇదంతా మా విలేజ్ వాళ్ళు అందరినీ క్లారిటీగా నీట్గా కనబడే విధంగా ఈసారి వీడియో చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. బతుకమ్మలు కూడా చాలా కలకలలాడుతూ సూపర్గా కనిపిస్తున్నాయి కదా. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మేము బతుకమ్మ ఆడుతూ అలాగే డ్యాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగా అనిపించింది. మేము దాదాపుగా ఒక 1 అవర్, 1.5 అవర్ అంతే ఉన్నాము. బట్ ఉన్నంతసేపు చాలా బాగా బతుకమ్మ దగ్గర ఆడాము, చాలా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలానే సపోర్ట్ చేస్తూ మాకు
మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.